హిందువునని గర్వించు హిందువుగా జీవించు, హిందువునని గర్వించు హిందువుగా జీవించు, లేదా హిందువునని గర్జించు హిందువుగా జీవించు. ఈ రెండవ నినాదం ఇప్పుడు అవసరమైంది అనుకుంటా. ఎందుకంటే హిందువుగా జీవించడానికి పెద్ద ఇష్యూ అక్కర్లేదు, హిందువుగానే జీవిస్తుంటాం. హిందువునని గర్వించడానికి అవసరం ఎప్పుడు? మనం గర్జించగలిగిన పరిస్థితిలో ఉంటాయి. భారతదేశంలో ఒక శివాజీ పేరు చెబితే శివాజీ విగ్రహాలు పెట్టడానికి వెనకాడుతున్నాం. అన్ని చోట్ల శివాజీ విగ్రహాలు ఉన్నాయా? పృథ్వీరాజ్ విగ్రహాలు ఉన్నాయా? పృథ్వీరాజ్ చౌహాన్ విగ్రహాలు, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఉన్నాయా? మొఘల్ రాజపురం మొఘల్ రాజులుగానే ఉంది, జిన్నా టవర్ జిన్నాదిగానే ఉంది. ఎందుకని? పాకిస్తాన్లో ఉండి భారతదేశాన్ని ముక్కలు చేసిన జిన్నా అనే దరిద్రుని ఇక్కడ ఎప్పటికీ పూజించేవాళ్ళు ఉన్నారు. ఈ దేశపు తిని తింటూ, ఈ దేశంలో చదువుతూ, ఈ దేశపు ఉద్యోగాలు చేస్తూ, ఈ దేశంలో బ్రతుకుతూ కూడా భారతదేశం పాకిస్తాన్ అవ్వాలని కోరుకునేవాడు జిన్నా టవర్ని జిన్నాలాగానే ఉంచాలని కోరుకుంటాడు. అట్లాగే ఔరంగజేబు అనేటటువంటి వాడు ఈ దేశాన్ని దౌర్జన్యం చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తే కూడా వాడి సమాధి ఉండాలని కోరుకుంటున్నారు, వాడికి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నారు. అది తప్పన్నటువంటి హిందువుల మీద దాడులు చేసేటటువంటి తెగింపుకి పాల్పడుతున్నారు. అంటే మన మధ్యలో ఔరంగజేబులు ఉన్నారు, మన మధ్యలోనే అక్బర్లు ఉన్నారు, మన మధ్యలోనే బాబర్లు ఉన్నారు. అంటే రాబోయే రోజులలో నువ్వు దశాబ్దాలు దాటినా సరే హిందువులు మనం అంతా ఒకటే, మనం అందరం భారతీయులు అనే భావన లేనటువంటి ఒక వర్గం పెరిగి పెద్దదవుతోంది. వీళ్ళు ఓ రకంగా చెప్పాలంటే నయవంచకులు, భారతదేశపు వ్యతిరేకులు, భారతదేశపు శత్రువులు. భారతదేశానికి రేపు పొద్దున ఏ పాకిస్తాన్ దండయాత్ర చేస్తే వాడికి అండగా నిలబడి మన వాళ్ళని ఊచకోత కోయడానికి సహకరించేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఔరంగజేబుని సమర్థించేవాడు, బాబర్ని సమర్థించేవాడు, అక్బర్ని సమర్థించేవాడు ఆ జాతిని అంటలేదు ఇక్కడ, మతం కాదు లెక్క. అలాంటి రాక్షస కృత్యాలను సమర్థిస్తూ వాళ్ళు వీరులు సాధించారు అని చెప్పిన ప్రతి ఒక్కడు కూడా భారతదేశానికి శత్రువే. అట్లాంటి ఉన్మాదులు ఈ సమాజానికి ప్రమాదమే. అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.